హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ప్లే స్కూల్లో అసలు పిల్లలు ఎట్లా ఈవెంట్స్ ఎట్లా చేస్తాం, పిల్లలకి వాళ్ళ డే ఎట్లా ఉంటుంది అనేసి ఐ వాంటెడ్ టు షో యూ టుడే. సో ఇవాళ ఏంటి అంటే బతుకమ్మ ఉంది. అండ్ ఆల్సో బతుకమ్మ ఉందంటే బతుకమ్మ కాదు, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే పిల్లలకి రేపు అంటే సాటర్డే నుంచి హాలిడేస్. సో ఈరోజే సెలబ్రేషన్స్ చేసేస్తామన్నమాట. సో ఎందుకంటే రేపటి నుంచి లాంగ్ హాలిడేస్ ఉన్నాయి వాళ్ళకి, ఆల్మోస్ట్ 16 days హాలిడేస్ ఉన్నాయి. సో అందుకని ఇవాళనే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ అండ్ రైమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది కండక్ట్ చేసినాక దీంట్లోకి వెళ్ళిపోవాలి, ఐ మీన్ సెలబ్రేషన్స్కి వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో పిల్లలకి అందరికీ ట్రెడిషనల్గా రమ్మని చెప్పినాము. అందరు ముద్దు వస్తారు చూడండి. అండ్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. బతుకమ్మ అంటే ఫ్లవర్స్తో ఏం చేయట్లేదు, మేము పేపర్స్తో చేసామన్నమాట. ఎందుకంటే ఫ్లవర్స్ అటు ఇటు పడినా కూడా బై మిస్టేక్ అది పెద్ద ఎట్లనో అనిపిస్తుంది, అనవసరంగా ఎందుకులే అని పేపర్స్తో చేసినామన్నమాట, డిఐవై. సో దాన్ని పెట్టి ఆడిపిస్తాము. మేము ఈవెంట్ సెలబ్రేషన్స్ చేసేది ఎందుకంటే బేసికలీ ఒక ఐడియా రావడానికి పిల్లలకి, ఇవన్నీ ఫెస్టివల్స్ దిస్ ఇస్ ఆర్ కల్చర్ అని తెలియడానికి. సో మేము అన్నీ చేస్తాము. మొన్న మిలాదున్నబీ కూడా ఉండే. సో మిలాదున్నబీకి ఏంటంటే వాళ్ళకి డ్రాయింగ్ లాగా చేయించినాము. అండ్ నవ్ క్రిస్మస్ వస్తుంది. సో అన్ని రిలీజియన్స్ కవర్ చేస్తామన్నమాట. సో అందరికీ అన్నీ తెలియాలి పిల్లలందరికీ. సో కాబట్టి అన్నీ చేస్తామన్నమాట. సో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి. కిందికి వెళ్దాం. అంత రెడీ అయ్యాక నాకు వచ్చిన థాట్ ఏంటంటే శారీ కట్టుకొని అంతమంది పిల్లల్ని మేనేజ్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అనిపించింది. అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు రన్నింగ్ చేస్తుంటారు, జంపింగ్ చేస్తుంటారు, వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు హైలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఎనర్జీకి మ్యాచ్ చేయాలంటే నేను శారీలో ఉండి మెల్లిగా ఏమంటారు పద్ధతిగా నడిస్తే అవ్వదు. కాబట్టి వాళ్ళతో పాటు ఎట్లా పడితే అట్లా రన్నింగ్ జంపింగ్ ఏది పడితే చేయాల్సి వస్తుంది ఆ టైంలో. అందుకని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఎగ్జామ్ అయ్యింది వాళ్ళకి. మేము ఎగ్జామ్ బేస్డ్ ఉంటే మా పాప చూడండి, ఆమెకి ఫోన్స్, స్క్రీన్స్, ల్యాప్టాప్స్ ఇవేమి ఇవ్వము. సో ఆ రోజు ఏంటి అంటే జిరాక్స్, పిల్లలకి ఎగ్జామ్ పేపర్ జిరాక్స్ ఉంటుంది కదా, సో అది ఇసరికి ఆమె కూడా వెళ్ళి నేను కూడా జిరాక్స్ అనేది ప్రెస్ చేస్తుంది అనమాట. అది క్యూట్గా అనిపించి క్యాప్చర్ చేసినాను. అదే చెప్తుంది ఆమె, జిరాక్స్ తీస్తున్నా అని చెప్పి. సో వీళ్ళే అనమాట స్టూడెంట్స్. యాక్చువల్లీ ఆ రోజు చాలామంది రాలేదు, ఎందుకంటే లాస్ట్ డే కదా, ఇంకా అందరు విలేజెస్కి వెళ్ళడం ఇవన్నీ అవుతాయి కదా. సో వచ్చిన వాళ్ళందరినీ క్యాప్చర్ చేసినాం అనమాట. మీకు తర్వాత ఈవెంట్స్ కూడా చూపించాను, బట్ చిన్నగా రికార్డ్ చేశాను అనమాట. యాక్చువల్లీ వాళ్ళు సింగిల్ ర్యాంప్ వాక్ చేశారు, కపుల్ ర్యాంప్ వాక్ చేశారు. సో ఆ రెండు యాడ్ చేయలేదు, ఓన్లీ కపుల్ది యాడ్ చేసిన అనమాట. చూడండి. ఏం చేసినావు ఎక్కడ? నువ్వు ఎవరు బేబీవి? నా బేబీయా? ఎవరి బొజ్జ నుంచి వచ్చినావు? ఎవరు తీసినారు బొజ్జ నుంచి? డాక్టరా? లోపల ఏం చేసినావు బొజ్జులో? కిక్ చేసినావా? ఎవరిని? నా బొజ్జని కిక్ చేసినావా? ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకొని ఇప్పుడే లేచినాం. సో ఈవినింగ్ అయిందనమాట. ఇక ట్యూషన్ పిల్లలు వస్తారు, సో బయటికి వెళ్ళాలి. వేమిక ఏమో లేచి వాటర్లో ఆడుకుంది. బ్యాడ్ గర్ల్ కదా వేమిక? బ్యాడ్ గర్ల్ అను. హాయ్ ఎవ్రీవన్.
నేను తీద్దాం అనుకున్నా అసలు వీడియో, కానీ అసలు కుదరలే. మా హస్బెండ్ తీసిండు అనమాట మొత్తం వీడియో. ఇవాళ ఒకరు స్టాఫ్ తక్కువ ఉండే, సో తనని కూడా ఉండమన్నా అనమాట. సో తను కూడా ఉండే హెల్ప్ చేయడానికి. ఎందుకంటే నార్మల్ డేస్లో ఒకరు రాకపోయినా ఏం కాదు, కానీ అస్సలు ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్న టైంలో అయితే ఎవరైనా రాలేదనుకోండి అసలు పిల్లల్ని పట్టుకోవడం అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఆడుతూ ఉంటారు కదా. సో ఇవాళ అయితే చాలా బాగుండే డే. వాళ్ళు మంచిగా ర్యాంప్ వాక్ చేసిర్రు, అసలు సూపర్ చేసిర్రు అనమాట అసలు అందరూ. సో ర్యాంప్ వాక్ అయింది అండ్ బతుకమ్మ ఆడారు. తర్వాత బాల్ పూల్ పెట్టినాము కొద్దిసేపు. కాకపోతే అన్ని బాల్స్ వెళ్ళి ఓన్లీ కొన్ని వేసి కొద్దిసేపు ఆడిపించినాము. ఆడిపించేసరికి ఒక్కసారి కొన్ని కానీ అసలు ఇంకా దిగట్లేరు అనమాట వాళ్ళు. నార్మల్గా దాంట్లో నుంచి దిగుతలేరు. సో ఇంకా అందుకని నేను బాల్స్ వేయను ఇంకా అన్నా కూడా వాళ్ళు ఒకరు ఫుల్ ఆడినారు. అండ్ డే మాత్రం చాలా బాగుండే. ఇట్ వాస్ నైస్. ఎందుకంటే అందరితో కాకపోతే ఫుల్ టయర్డ్ అయిపోయినాం అనమాట. అసలు వెళ్ళినప్పటి నుంచి ఆన్ ద టోస్ అంటారు కదా, అట్లనే మొత్తం తిరగడం, అటు ఇటు పిల్లల్ని పట్టుకోవడం ఇవే ఉండే. యూనో అసలు ప్లే స్కూల్ అంటాం కానీ ఓకే. సో మనం అనుకుంటాం ఏముంది పిల్లల్ని కదా ఒట్టిగా టీచర్స్ని పెట్టేసి స్టాఫ్ని పెట్టేసి అయిపోతుంది అని. నో, అస్సలు అట్లా అవ్వదు అనమాట. మనం కూడా దిగాల్సిందే, లేదంటే ఆగమాగం ఉంటుంది. అంటే అవుతుంది, నువ్వు లేకున్నా అవుతుంది పెట్టుకుంటే. బట్ ఏంటి అంటే మనకి యూనో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేవరకు అనమాట. మాది ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కాబట్టి వీఆర్ ట్రైనింగ్ స్టాఫ్ లాగా బేసికలీ. సో ఈ ఇయర్ మొత్తం మంచిగా ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి మాకు హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే అయినా సరే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒక్కొక్క ఎవ్రీ కిడ్ ఇస్ డిఫరెంట్. మనం ఇంట్లో ఒక్కరిని చూసుకోవడానికి మనకు అవ్వదు, ఎందుకంటే ఇటు తిరిగేలోపు అటు ఏదో చేసేస్తారు. అట్లాంటిది మేనేజింగ్ 30+ కిడ్స్ అంటే అస్సలు అవ్వని పని. సో అట్లా అందరూ దిగాల్సిందే, అందరూ ఉండాల్సిందే అక్కడ. ఎస్పెషల్లీ యాక్టివిటీస్ అయ్యేటప్పుడు స్కూల్ క్లాసెస్లో ఏంటంటే వాళ్ళు కూర్చుంటారు, వింటారు, వాళ్ళకి అలవాటు పడిపోయింది. ఎందుకంటే ఇట్స్ బీన్ క్వైట్ ఫ్యూ మంత్స్ కాబట్టి అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. దే విల్ సెట్, వాళ్ళు వింటారు, చెప్తారు, రిపీట్ చేస్తారు, అంత అయిపోతుంది. కాకపోతే యాక్టివిటీ టైంకి వచ్చేసరికి వాళ్ళని ఎవరు పట్టుకోలేరు అనమాట. అక్కడ కింద ఇంకా వదిలేస్తాం కదా, ఇంకా వినరు, రన్నింగ్ చేస్తుంటారు, ఉరుకుతుంటారు, ఒకరికొకరు తాకుతారు. అందుకని చాలా కాషియస్గా ఉండాలన్నమాట కింద. అంటే ఆల్మోస్ట్ అంతా ఫోమ్ ఉంటుంది, వాళ్ళు కింద పడ్డా ఏం తాకదు, కింద గ్రాస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమీ అంత ప్రాబ్లం అవ్వదు. బట్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి, పిల్లలకి దెబ్బ తాకకుండా చూసుకునే బాధ్యత మనది కాబట్టి వీ హ్యావ్ టు బీ దేర్. ఎవరైనా ప్రీ స్కూల్ పెట్టాలనుకుంటే కన్సిడర్ దిస్ పాయింట్. అస్సలు మనం ఉండి మనం ఆఫీస్ రూమ్లో కూర్చుంటాం, వాళ్ళు చేసుకుంటారు అంటే అవ్వని పని. 1-2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా యూ నీడ్ టు బీ దేర్ ఇన్ ద వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ ప్లేస్లో మనం ఉండాల్సిందే ఖచ్చితంగా. సో ఇది జస్ట్ ఎందుకు టాపిక్ చెప్పాలనిపించింది చెప్పా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. ఇట్లాంటి చిన్న షార్ట్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంటా. అండ్ నెక్స్ట్ ఐ వాంటెడ్ టు షో యూ ఆల్ మై వెడ్డింగ్ శారీస్. చాలా మందికి మా వెడ్డింగ్ శారీస్ అంటే చాలా ఫేవరెట్ అనమాట. సో ఐ వాంటెడ్ టు షో యూ దాట్. నెక్స్ట్ మైట్ బి నెక్స్ట్ వ్లాగే అది వస్తుంది. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. తర్వాత ఒకటి బెల్ సింబల్ తెలుసు కదా అందరికీ. సో ఆల్సో హిట్ దాట్ అండ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ చెప్పు. బాయ్.